ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలుపుతూ ఉన్నారట. నిజంగానే దేవునికి నీ పట్ల ఎన్నో ఉన్నతమైన ప్రణాళికలున్నాయి. ఇవన్నీ అపవాదికి తెలుసు కనుకనే వాడు నీ మనస్సులో నీకు వచ్చే ఒక తలంపు ఏంటో తెలుసా కలగజేసేది? నీ ప్రార్థన దేవుడు వినడం లేదు, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు, అందుకని నీకు కనబట్టలేదు, నీకు వినబట్టలేదు, పరిస్థితులు మారట్లేదు అని నీ 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 మనస్సులో ఒక అనుమానాన్ని వాడు ఎప్పుడూ కూడా సృష్టిస్తూ ఉంటాడు. కానీ వాడు ఆది నుంచి అబద్ధీకుడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవునికి నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావు. ఆయన చెప్తున్నాడు, నేను నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలుపుతానని. ఎక్కడ నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు కదా, నన్ను చూడు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా నువ్వు అడుగుతున్నావు కదా, నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి ఆయన అంటున్నారు చూడండి, నీ నీతికి తగినట్టుగా. ఈ వాగ్దానాన్ని చెప్తున్న సేవకుడైన నా నీతికి తగినట్టుగా కాదు నిన్ను దీవించేది, నీ నీతికి తగినట్టుగా, నీ యొక్క జీవితంలో నువ్వు జీవిస్తున్న పరిశుద్ధతకు తగినట్టుగా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. అందుకనే ఎవరు ఏది విత్తుతారో అదే కోసుకుంటారట. ఈరోజు నువ్వు యథార్థంగా జీవిస్తూ ప్రార్థన అనే విత్తనానికి కన్నీటిని జోడించి నువ్వు విత్తావనుకో, నువ్వేం కోసుకుంటావు? వర్ధిల్లింపు, ఆశీర్వాదాన్ని కోసుకుంటావు. ఈరోజు నువ్వు లోకంలో జీవిస్తూ మరలా దేవుని దగ్గరకు వచ్చి నులివెచ్చని జీవితాన్ని జీవిస్తే ఎటూ కాకుండా పోతారు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందనేది ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ నీతికి తగినట్టుగానే నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నువ్వు యథార్థంగా జీవించే వ్యక్తివైతే, న్యాయంగా బ్రతికే వ్యక్తివైతే గనక నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీ యొక్క చేతి పనిని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ బిడ్డల్ని, నీ ఇంటిని, నువ్వు తినుచున్న ఆహారాన్ని, త్రాగుచున్న జలాన్ని, సమస్తమును కూడా దేవుడు ఈరోజు ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. ఎంతమందికి ఎలాంటి కరువుకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, ఆనాడు బైబిల్లో మనం చూస్తే కాకి చేత దేవుడు తన బిడ్డను పోషించాడు ఉదయం సాయంత్రం కూడా. నువ్వు అలాగే పోషించబడతావు, నువ్వు అలాగే జీవిస్తావు, నువ్వు అలాగే ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళిపోతావు. నువ్వు యథార్థంగా జీవించే వ్యక్తివైతే ఒక సేవకునిగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎలా ఉన్నా దీవించబడిపోతావు అని అనుకోకండి. యథార్థంగా జీవించేవారే దీవించబడతారు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారే జీవించబడతారు, గొప్పగా దీవించబడతారు వాళ్ళు. ఈరోజు నువ్వు ఉన్నావు అలాగా? మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాగ్దానం రోజు నీ గుమ్మం దగ్గరికి వస్తుంది. రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి, నేను మారు మనసు పొందాలి. ఇంకా మనలో ఏదన్నా పాపం ఉందా, ఇంకా మనం ఏదన్నా దేవునికి అవిధేయతగా జీవిస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచించుకుని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒక్క ప్రార్థన చేయగలిగితే ఈరోజే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. అట్టి కృప నీకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.